ఉపాధిపై గుదిబండ. ఇక్కడ చూడండి ఇంత దారుణము. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 993 పెరగడంతో విధి లేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో కట్టెల పొయ్యిపైనే మిర్చీలు వేస్తున్న హోటల్ నిర్వాహకురాలంటూ చూస్తున్నాం. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే కమర్షియల్ గ్యాస్ బండ ధరనేమో 993 రూపాయలు ఏకంగా పెంచింది మోడీ సర్కార్. మేము ధరలు పెంచామని చెప్పుకుంటూనే ఈరోజు సామాన్యులు అడ్డు విరిచింది. ఈరోజు చిరు వ్యాపారులు చిన్న చిన్న హోటలు నడిపేటోళ్ళు, అదేవిధంగా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడిపేటోళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. వాళ్ళు ఈరోజు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సిలిండర్ దొరకట్లేదు. బ్లాక్లో చూసుకుంటే 7,000 నుంచి 10,000 మధ్యలో బ్లాక్ దందా జరుగుతూ ఉంది. సో వాళ్ళు నడపలేక వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం పడతారు, ఊర్లో ప్రయాణం పడతారు. సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లిలో ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంది. సో ఇక్కడ విషయం చూస్తే అండి, వాస్తవానికి కూడా ఈరోజు ఆ కట్టెలు దొరకని పరిస్థితి. కట్టెలు కూడా దొరుకుతలేవు, అడవులు లేవు, ఎక్కడికక్కడ చెట్లు నరికివేసిరు. రియల్ ఎస్టేట్ పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి ప్లాన్లు చేసి అమ్ముడు, ప్రభుత్వాలు కబ్జాలు చేసుకున్నాడు, రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకున్నాడు. సో ఈరోజు ఒక్క చెట్టు కూడా కనిపిస్తలేదు. ఏదైనా ఊరికి పోతే ఇక కంప చెట్లు కనపడేవి, తుమ్మ చెట్లు ఉండేటివి. ఈరోజు ఒక్క చెట్టు కనిపిస్తలేవు. వాస్తవానికి మీ చిన్నతనంలో ఉన్నప్పుడు కొంచెం ఊరవతలికి పోతే, ఇంకా అడవికి పోతే కట్టెల మోపు ఎత్తుకొని వచ్చేది. సో ఈరోజు కట్టెల మోపు కూడా దొరికే పరిస్థితి లేదు, కట్టెలు దొరికే పరిస్థితి లేదు. సో మొత్తం చెట్లు ఎక్కడికక్కడ నరికేస్తారు. ఇక్కడ గ్యాస్ ఏమో కానీ ఆఖరికి గ్యాస్ ధర పెరిగిపోతూ ఉంది. సో ఇది కొనుక్కోలేకపోతే కట్టెలు కూడా దొరికే పరిస్థితి ఈరోజు ఉంది. సో ఎంత దారుణంగా మనం ఎటువైపు పోతున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక వంట నూనెల ధరలు మంటాటిగా గ్యాస్ పోటుకు తోడు నేలోనే 22% పెరుగుదల, మరింత పెరిగే అవకాశం ఉన్నదన్న ఆయిల్ కంపెనీలు. సామాన్యుల జీవనంపై అదనపు ఆర్థిక భారం అటుకే చూడండి. సో ఇక్కడ గ్యాస్ ధరలతో పాటు రేపో మాపో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. 4 రూపాయల నుంచి 5 రూపాయల మధ్యలో పెట్రోల్ ధర పెరిగే అవకాశం ఉంది. ఇక నూనె ధర అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక నిత్యావసర సరుకుల ధరలు, టీ పొడిలు, నూనె, సబ్బులు, ఉప్పులు, పప్పులు ఒక్కటేంది ప్రతి ఒక్కటి ధర ఆకాశం నడుతూ ఉన్నది. ఈరోజు సామాన్యుడు, ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు బతకలేని పరిస్థితి. సో హైదరాబాద్లో నివసించే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇక పక్క రెంట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సో బతికే భారంగా మారుతూ ఉన్నది. సో మీ మోడీ సర్కార్ అంటే ఇది ప్రజల పరిస్థితి. మోడీ సర్కార్ హయాంలో, మోడీ రాజ్యంలో పేదల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక ఉన్నోడు ఇంకా ఉన్నోడైపోతూ ఉన్నాడు, పేదోడు ఇంకా పేదోడైపోతూ ఉన్నాడు. ఇది మోడీ సర్కారు, మోడీ రాజ్యం ఇట్లా ఉన్నది. ఇక ఎన్నిసార్లు అండి, వరుస 3 సార్లు పెంచారు గ్యాస్ ధరలు, 3 సార్లు పెంచారు. వాస్తవానికి ఎంత ఉన్నది గ్యాస్ సిలిండరు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండరు నాకు తెలిసి 550, 600, 680 అంత ఉండే. ఈరోజు ఏమైపోయింది, ఇంట్లో వంట గ్యాస్ 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు బుక్ చేస్తే రాకపోతే వాళ్ళకు కూడా బ్లాక్లో 3000 కొంతా ఊర్రు. ఇది మీ కథ, ఇది మీ మోడీ సర్కారు, ఇది మీ మోడీ పాలన. ప్రజల మీద భారం తప్ప ఏమీ లేదు. ఇక మళ్ళీ ఉన్నోనికి రుణమాఫీలు, ఆదానీలకు, అంబానీలకు రుణమాఫీలు చేసుకుంటూ పోతారు. ఇక ఇది మీ ప్రభుత్వాలు, ఈ కథ. గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ పోరుబాటట. ఇక సిలిండర్ ధర పెంచి సామాన్యులపై కేంద్రం భారం. 80 ఏళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధర పెంపు ఘనత బీజేపీదే. పేదల బతుకులు దుర్భరంగా మారే ప్రమాదం. గ్యాస్ భారంపై ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశం. పార్టీ సభ్యత్వ నమోదు, సర్పై దిశా నిర్దేశం అంటూ ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం.